ఫ్రెండ్స్, ఈ యొక్క అందమైన గాజులని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మనము ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోని తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. బడ్జెట్ కంటే ముందు మనం చేసుకుంటే ఆ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా. నేను రకరకాల బ్యాంగిల్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, ప్లెయిన్ బ్యాంగిల్స్ వాడుకుంటూ. ఒక్కోసారి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మనం తెచ్చుకున్న వాటివి కలర్ పోతాయి కదా, వాటిని కూడా మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటాను. వాటిని మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది, తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది. వాటి కోసం నేను ఏంటివి ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఆ యొక్క ప్లెయిన్ బ్యాంగిల్స్కి ఈరోజు అయితే మనకి ఓన్లీ 3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. ప్లెయిన్ బ్యాంగిల్స్, తర్వాత ఈ యొక్క గ్లూ, తర్వాత వచ్చేసి చెమ్కీ ఉంటుంది కదా, ఆ యొక్క చెమ్కీ కావాలన్నమాట. మెరుపు లాంటివి ఉంటుంది. అయితే మనం ఈ యొక్క బ్యాంగిల్కి మనము అక్కడక్కడ వచ్చేటట్టు కావాలా, లేకపోతే ఎక్కువ విడ్త్ వస్తూ తక్కువ స్పేస్ వచ్చేలా కావాలా మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏం చేస్తా అంటే ఎక్కువ విడ్త్లో చమ్కి పెట్టేసి అక్కడక్కడ కొంచెం స్పేస్ వదిలేస్తూ చేస్తూ ఉంటాను. ఈసారి ఏం చేశా అంటే కొంచెమే స్పేస్ వదిలేస్తూ, ఎంత స్పేస్ వదిలేసినా అంతవరకు మాత్రమే గ్లూ పెడుతూ ఇక్కడ నేనైతే తయారు చేసుకుంటున్నాను. నేను మొత్తం అంటించుకొని కూడా చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గ్లూని అంటించుకుంటూ ఆ యొక్క గ్లూని మనము ఫస్ట్ ఒక బ్యాంగిల్కి మొత్తం కూడా చుట్టూగా అంటించేసుకోవాలి. ఒక బ్యాంగిల్కి మొత్తం ఇలా చుట్టూ అంటించేసుకున్న తర్వాత అయితే ఇలా మన ఫింగర్స్ మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి, గ్లూ అనేది ఇంకొక దగ్గర మెర్జ్ అయ్యేటువంటిది ఉండదు అనమాట. తర్వాత ఇలా అంటించుకుంటా ఉండాలన్నమాట. ఇలా ఒక దగ్గర గ్లూ పెట్టిన తర్వాత మన పక్కన అలా మనము ఆ గ్లూ మన చేతికి అంటకుండా ఎక్కడైతే గ్లూ లేదో అక్కడ పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మొత్తం బ్యాంగిల్ అంతా అంటుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా అయిందనుకున్న సైడ్కి దాన్ని ఒకసారి మనం చేతితో కరెక్ట్ సెట్ చేసుకోవాలి. సైడ్కి వచ్చినంత ఎక్సెస్ తీసేసి మనం ఎక్కడ కావాలనుకున్న ప్లేస్ కరెక్ట్ అక్కడే అంటేలాగా సెట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనము ఫ్లోర్ పైన పెట్టకుండా ఏదైనా ఒక స్టిక్ కంటించేసి కింద ఆనకుండా ఒక 1 అవర్ వదిలేసామనుకోండి, మంచిగా ఆరిపోతుంది. అలా ఆరిపోయిన తర్వాత వాటిని మనము సారీ ఫ్రెండ్స్, మన బ్యాంగిల్స్ బాక్స్లో సెట్ చేసుకున్నాం అనుకోండి, అందమైన బ్యాంగిల్స్ మనం తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు చెమ్కీతో చేశాను కదా, నిన్నటి వీడియోలో మనము స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఆ యొక్క స్టోన్ చైన్ని వాడుతూ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా మనము ఫ్యాన్సీ స్టోర్స్లో చూసేటువంటి ఒక్కొక్కటి 100 రూపీస్ డజన్ అలా ఉంటాయి. వాటిని మనం ఇంట్లోనే మనం వర్క్ ఐటమ్స్ని వాడుకుంటూ చేసుకోవచ్చు. ఇవన్నీ మనము బ్లౌజ్ వర్క్స్కు, శారీ వర్క్స్కు తెచ్చుకున్నప్పుడు మిగిలిపోయినటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఐటమ్స్ని వాడుకుంటూనే చేసుకోవచ్చు. నేను మొన్న ఆ స్టోన్ చైన్ అలానే చేశాను అనమాట. బ్లౌజ్ వర్క్ కోసం అని తెచ్చుకున్న, ఈ మధ్యలో బ్లౌజ్ వర్క్స్ ఏం చేయట్లేదు, అలానే పోతుంది. అందుకోసమని బ్యాంగిల్స్ కన్నా పెట్టుకుంటే కాస్త బాగుంటుంది కదా అనిపించి అలా అయితే ట్రై చేశాను. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్. మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇవి చాలా బాగుంటాయి అనమాట. వీటిని ఇలానే వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ కాంబినేషన్తో వేసుకున్నా బాగుంటుంది, లేదంటే గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కాంబినేషన్తో వేసుకున్నా బాగుంటుంది. 2 బ్యాంగిల్స్ ఇవి రెడ్వి, ఇంకొకటి అటొకటి ఇటొకటి మనము గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటూ అలా 5 బ్యాంగిల్స్ లాగా వేసుకున్నా బాగుంటాయి అనమాట. లేదంటే ఇలా ప్లెయిన్గా వేసుకున్నా బాగుంటుంది. చూసారా, ఉత్తగా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ మిక్స్ చేసుకోవచ్చు, గోల్డ్ బ్యాంగిల్స్ మిక్స్ చేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. రెడ్ కలర్కి ఇంకా వేరే ఏదైనా లైట్ కలర్ని మిక్స్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది.